హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు అయితే ఒక క్రేజీ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే ఈ రోజు అయితే మనం 72 ఫీట్స్ ఉన్న వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత విగ్రహం వద్దకు అయితే రావడం జరిగింది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ విగ్రహాన్ని అయితే శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ కమిటీ వారైతే దగ్గరుండి మరి అయితే వాళ్ళకి నచ్చినట్టు అయితే చేయించుకోవడం అయితే జరిగింది. ఇది ఇసమియా బజార్ లో ఉన్న విపిఎన్ ప్లే గ్రౌండ్ లో అయితే పెట్టడం జరిగింది. చూడడానికి అయితే చాలా మంది అయితే రావడం జరుగుతుంది. ఈ ఉత్సవ కమిటీ వారు ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ లుక్ లో అయితే విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. ఈసారి అయితే 72 ఫీట్ల దుర్గామాత అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇది పూర్తిగా అయితే ఎకో ఫ్రెండ్లీ రూపంలో అయితే ఎటువంటి వాతావరణ కాలుష్యం జరగకుండా అయితే పద్ధతిలో అయితే చేయడం అయితే జరిగింది. ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే ఈ విగ్రహాన్ని దాదాపుగా 25 సంవత్సరాల నుండి అయితే ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. విగ్రహం అయితే ఎక్సలెంట్ అయితే ఉండడం జరిగింది. చూడడానికి తేజస్ అయితే ఎక్సలెంట్ ఉండదు. చాలా పెద్ద విగ్రహం. చూడడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు. విగ్రహం దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని అయితే బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా ఫోటోషూట్ చేసుకోవడానికి కానీ వీడియో తీయడానికి కానీ సపరేట్ ఒక స్టేజ్ అయితే వేయడం జరిగింది. ఈ బయట నుండి వచ్చి రైట్ సైడ్ తీసుకున్నట్లయితే టెంపుల్ కు విగ్రహానికి ఎదురుగా అయితే ఒక స్టేజ్ అయితే వేయడం జరిగింది. చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి అయితే స్టేజ్ మీద నుండి అయితే వీడియోస్ ఫొటోస్ అయితే చాలా మంది తీసుకుంటున్నారు. దుర్గామాతను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత పక్క సందులోనే అయితే మరి ఒక దుర్గామాత అయితే పెట్టడం జరిగింది. చూడడానికి ఫారెస్ట్ థీమ్స్ లో అయితే ఉండడం జరిగింది. చాలా యూనిక్ గా కలర్ఫుల్ గా అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మొత్తం అమ్మవారి చుట్టూ అయితే ఫారెస్ట్ లో ఉన్న జంతువులు కానీ అన్నిటిని అయితే పెట్టడం జరిగింది. స్నేక్స్ కానీ పక్షులు కానీ అన్నిటినైతే ఒక అడవిలో ఉన్న మాదిరిగానే అయితే చుట్టూ అయితే డెకరేషన్ అయితే ఎక్సలెంట్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా మీరైతే మన దుర్గామాత దగ్గరికి వెళ్తే పక్క సందులోనే ఉంటుంది. మీరు కూడా ఇక్కడ ఈ అమ్మవారిని అయితే చూడండి. మంచి ఫారెస్ట్ లుక్ లో అయితే ఉన్నది. ఖచ్చితంగా మీరైతే మిస్ కాకండి, ఖచ్చితంగా చూడండి. ఫారెస్ట్ థీమ్ దుర్గామాత పక్క సందులోనే మనకి లేజర్ షో అయితే ఇసమియా బజార్లో అయితే షో అయితే వేయడం జరుగుతుంది. ఈ లేజర్ షోకి సంబంధించిన వీడియో అయితే ప్రత్యేకంగానైతే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో తర్వాత లేజర్ షో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. చూడండి, ఎక్సలెంట్ అయితే ఉన్నది. ఖచ్చితంగా మీరు వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ లేజర్ షో కూడా అయితే ఖచ్చితంగా చూడవలసిన షో అండి. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత లేజర్ షోకి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్ తో పాటు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మన హైదరాబాద్ సిటీలో జరిగే ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఈ ఫెస్టివల్స్ కి సంబంధించిన వీడియోస్ కానీ అన్నిటినైతే నేను మీ ముందుకైతే తీసుకొచ్చి మీకైతే చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో అయితే లైక్ అయితే చేయండి.